ఇప్పటికైనా తీయించేసారా? అది తీయించలేదా వెబ్సైట్? లేదు మేడం, అలాగే ఉంది. అయ్యయ్యో. అసలు ఈ టార్చర్ భరించలేకే ఇట్లా రావాలి. అంటే మీకేం కావాలనుకుంటున్నారు ఇక్కడ? ఏ న్యాయం కావాలి? తన నుంచి ఇడదీసేయండి మేడం, లేకపోతే ఆ మీరు ఈ టార్చర్ విషయం మీ ఆయనకి చెప్పారా? నాకు లేదు ఇంకా మేడం. మీతో ఉండాలని లేదు, నేను విడిపోవాలనుకుంటున్నాను, ఇలా టార్చర్ పెడితే అని. పోలీస్ స్టేషన్కి వెళ్తే సరిపోయేది కదమ్మా. బెదిరించాడు మేడం. ఏటైనా వెళ్తే ఒక రోజు కాలు చేతులు కట్టేసి బెడ్రూమ్ లో పడేసి వెళ్ళిపోయాడు మేడం. అయ్యా. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానే బ్యాగ్ లో బట్టలు తీసుకొని పాపని ఎత్తుకొని వెళ్ళిపోతున్నా, అట్లే కాలు చేతులు కొట్టేసి బెడ్రూమ్ లో వేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి భయం అవుతుంది మేడం, బయటికి రావాలంటే చాలా టార్చర్ పెడుతున్నాడు. పాప ఎక్కడ ఉంది ఇప్పుడు? అమ్మ వాళ్ళ అమ్మ దగ్గర ఉందా? సో వద్దమ్మా అతనికి నువ్వు, లేదంటే మార్చి కావాలా, మనిషి మారితే కావాలి. తాగుడి విచిత్ర సాడిస్టిక్ పనులన్నీ ఆపేస్తే అప్పుడు కావాలి అని అనుకుంటా. ఇదే ఫస్ట్ కదా సార్ మీ దగ్గరికి రావటం కల్లా. పరిస్థితి బట్టి ఆలోచిద్దాం అనుకుంటా. మేము డెసిషన్ తీసుకుంటే నువ్వు మమ్మల్ని నమ్ముతావు. అవును అంటే మేడం. ఫ్రమ్ ది ఫస్ట్ డే కూడా తన బిహేవియర్ అలాగే ఉందని చెప్పేసి అంటుంది కాబట్టి ఇంకా చూడాలి. అవును ఇప్పుడు వచ్చారా మీ ఆయన? వచ్చారా ఇక్కడ? వచ్చారు మేడం. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం మేడం. సార్ ఓకే మేడం. రోహిత్ గారు రండి. రోహిత్ గారు ఎదురుగా ఉంది ఎవరు? నా భార్య మేడం. మీ భార్య. సరే మీ భార్య ఇప్పటివరకు చెప్పారు మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్, అంటే మీ నోటి నుంచి మళ్ళీ వినాలని ఉంది నాకు. అంటే ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇంతసేపు ఆమె చెప్పింది మొత్తం మీరు విన్నారు కదా, అవును. మీ టైం వేస్ట్ అనవసరంగా. నువ్వు కొత్తగా వేరే మార్చి చెప్తావా ట్విస్ట్ చేసి? లేదు చెప్పండి, అసలు మీరు నిజం చెప్పండి. నువ్వు టైం వేస్ట్ చేయకుండా చెప్పు మేడం. ఒకటి గట్టి చెప్తున్నా మేడం, దానికి అబ్బాయిల పిచ్చి బాగా గట్టి ఉంది. ఏ రకంగా చెప్తున్నావు? పెళ్ళైన తర్వాత ఏ మొగాడైనా పాల గ్లాస్ తీసుకుని వస్తారు, ఆడ తీసుకుని వస్తారు. నాకేం తీసుకొచ్చింది? వాటర్ గ్లాస్ తీసుకొచ్చింది. వాటర్ గ్లాస్ అడుగు ముంగటున్నది కూడా ఎట్లా కూర్చుంది. బాబా బాబా అసలు వాటర్ గ్లాస్ ఎందుకు పట్టుకుని వస్తారు? అదే నేను అడిగినా. ఏమీ పట్టుకోకుండా రాకుండా వస్తారు కానీ. నీళ్ళపాలేమోలే. వాటర్ గ్లాస్ తీసుకొచ్చింది సార్, తీసుకొచ్చింది. పోనీ పాలు అయిపోయినాయి అనుకో అబ్బా ఇంట్లో, నీళ్లు కాదు మేడం, వాటర్ గ్లాస్ తీసుకొచ్చింది. ఏమనుకున్నా, నా పిల్లం కదా, మంచి అండర్స్టాండ్మెంట్ మంచిగా ఉన్నది అనుకోని చెప్పేసి నేనేం చేసిన, కింద సీస్ ఉన్నది పోసుకొని తాగిన. అసలు ఆ రూమ్ లో సీస్ ఎందుకు ఉండాలి? నేను తాగుతా మేడం. నేను ఓహో, ఆవిడ నీళ్ళు తెస్తే ఏం తెచ్చింది అనేది నీకు వాటర్ కింద కనిపించిందా? కాదు, ఆవిడ నీళ్ళు తెస్తే కోపం వచ్చింది. నీకు మంచం కింద బాటిల్ ఉంటే తప్పులేదా? ఫస్ట్ నైట్ రోజు ఏమి అంత తాగకుండా ఉండలేవా, లేకపోతే ఏంటి? ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చాను మేడం. నీకు కనిపించలేదులే ఆవిడ పాలు తెచ్చిందా నీళ్ళు తెచ్చిందా అని. అప్పుడే హైలో ఉండుంటావు నువ్వు. పాలల్లో అది కలుపుకొని తాగామని చెప్పింది ఇందాక ఆవిడ. ఇంకా బాయ్స్ అంటున్నావు ఏంటి చాలా మంది, అదేంటి? నేను పెళ్ళైన ఒక వారం తర్వాత సార్ డ్యూటీకి వెళ్తుంటే ఈ అమ్మగారు మహా తల్లి పైకి పోయి బట్టలు ఆరేస్తుంది. సరే అని చెప్పి మా బంగారంగా మంచిగా కిస్ ఇచ్చి బాయ్ చెప్దాం అనుకున్నా. ఏం చేస్తుంది, మెల్ల ఇటు పక్కన జరిపి బాయ్ అని చెప్పి వణుకో చెప్తుంది. అదేం చూసిన కింది నుండి నువ్వు ఇలా అంటే ఆమె పై నుండే కదా బాయ్ చెప్పాలి. అవును మేడం, పైకి వచ్చి బట్టలు ఆరేస్తుంటే నేను పైకి ఇట్లా చూసినా. నేను ఏమి ఆల్రెడీ ఓడ బైక్ మీద ఉండి వాడు హాయ్ చెప్తున్నా, అడిగిన లోడ్ చూస్తుంది. అడగాను ముంగట. ఆ రోజు నుంచి లొల్లి స్టార్ట్ అయింది అంతా. లేదు మేడం, అంత అబద్ధం. ఆమె వాట్సాప్ లో మొత్తం ఆమె ఫోటోస్ పెట్టుకుని నాకు పెళ్లి కావాలని మ్యాట్రిమోనీలో ఫోటో పెట్టింది ఆమె. ఆమెనే పెట్టింది. మళ్ళీ రిటర్న్ అన్న అంటుంది మళ్ళా. ఇప్పుడు మీరు గట్టిగా అరిచి చెప్పేస్తే మీరంతా చెప్పేది కరెక్ట్ అని చెప్పేసి మేము నమ్ముతాం అనుకుంటున్నారా? నమ్మరు మేడం, అబ్బాయిలకి ఏడా సేఫ్టీ ఉన్నది, అమ్మాయిలు ఏం చెప్తా నమ్ముతారు. సరే, ఆ చీరల మధ్య నుంచి చెప్పండి పోనీ ఇంకా చెప్పండి. చీరల మధ్య నుంచి బాయ్ ఒకటి, ఇంకా నా రాత్రి అంతా ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటా. రాత్రి అంతా ఫోన్ కాల్స్. ఫోన్ రికార్డ్స్ తీస్తే తెలుస్తుందా? తీయండి మేడం ఒకసారి. ఓకే, ఇంకా ఇక ఏం చెప్తాను మేడం. నువ్వేం చేస్తుంటావు చెప్పవా ఫస్ట్? నేను ఫోటోగ్రాఫర్ అండి మేడం. ఇవన్నీ ఫోటోలు తీసావా? మరి అమ్మాయి బిహేవియర్ అంతా తీయలే మేడం, ఎట్లా తీస్తా మేడం, భార్య కదా, ఒక ఎవిడెన్స్ కదా. సరే, ఇప్పుడు అమ్మాయి చేతుల మీద ఉన్న కొరికిన మరకలు ఇవన్నీ అవి నేను కొరకలే మేడం. ఎవరితో కొరికించుకుందా? అదే అడిగినా మేడం, ఎవరు కొరికినా అడిగిన, చెప్తలే నాకు ఆమె. ఇంట్లో ఏమైనా పెట్టుందా? పెట్టంటే ఏం లేదు మేడం. మరి ఎలా కొరుతారు? ఆవిడే కొరుక్కుందా? నిన్ను బాయ్ ఫ్రెండ్స్ కొరికారేమో ఏదో అంటున్నాడు మేడం. ఏంటి బెదిరిస్తారు సార్, కంప్లీట్ చేయని మేము కూడా వినాలిగా. సరే ఒకటి చెప్తున్నా సార్, అది సైకో సార్, అది సైకో సార్, అది దాని మాటల్ని పట్టించుకోక సైకో మేడం. ఇక్కడ మీ ఎదురుగా అలా బెదిరిస్తాడా? ఇంటికి వెళ్తే మామూలు కొట్టాడు అసలు. తలిపేసి బయట వాళ్ళకి కూడా వినిపించకుండా అలా టార్చర్ పెడతాడు మేడం. అతనిది కూడా నిన్ను చూసినా తెలుస్తుంది, ఆయన్ని చూసినా తెలుస్తుంది. అతని చెప్పిన అలిగేషన్స్ కూడా క్లారిటీ అమ్మ. రాత్రి పాలు ఫోన్ లో మాట్లాడుతావు అది ఒకటి అంటున్నాడు సార్. ఫోన్ నేను అక్కడ పక్కనే పెడతాను సార్, ఆయన ఎదురుగా పక్కనే పెడతా. పెడతావు తెలుసు నాకు. బాత్రూంలోకి ఎందుకు పోతావు? మళ్ళా బాత్రూమ్ వస్తే బాత్రూమ్ పోతారయ్యా. ఫోన్ ఎందుకు పట్టుకో, గంటలు ఉంటుంది మేడం. నేను అసలు నువ్వు ఎందుకు పోతావు బాత్రూమ్ లోకి? ఏమో సార్, ఏమో సార్, ఇంకా నాకు అర్థమైంది. ఏమ్మా ఫోన్ లో ఏమైనా మాట్లాడటం అలాంటిది ఏమన్నా ఫోన్ చూడండి సార్. సార్ మహేష్ వాడు అడగండి సార్ ఒకసారి. మహేష్ వాడు అడగండి సార్ ఒకసారి. ఓడు మహేష్ వాడు, ఓడు మహేష్ వాడు, ఓడు నువ్వు మెసేజ్ పెట్టావు కదా. ఓడికి పెట్టినా, ఓడి పెట్టిండు.
బాబు నువ్వు మ్యారేజ్ బ్యూరోలో పెట్టడం వల్ల ఏవేవో కాల్స్ వచ్చినాయి అంట అమ్మాయికి, అందుకే కదా 10 days బ్యాక్ నుంచి అమ్మాయి పెళ్లి చేసుకుంటానని మెసేజ్ పెట్టావు కదా మేడం, ఎప్పుడు చేసుకుంటారు ఏంటని మెసేజ్లు వస్తున్నాయి. అవి ఏంటని అడిగితే నాకు తెలియదు, నాకు సంబంధం లేదని అంటున్నాడు మేడం. సరే ఏమున్నాయి ఆ మెసేజ్లో ఏమున్నాయి పోనీ చెప్పండి. బేబీ ఏం చేస్తున్నావు, మీ ఆయన పోయిండా, లేదు నీ తర్వాత చేస్తాను నాకు ఎందుకు ఫోన్ చేస్తాను మెసేజ్ పెట్టింది. నేను చూసిన రివర్స్ పెట్టిందా, ఆమె పెట్టింది ఏమో పెట్టింది, అది చూసినా నేను. ఎందుకు పెట్టినా మేడం, మీరు ఎవరు అని చెప్పేసి నేను కొట్టినా ఏమని పెట్టింది చెప్పండి రిప్లై. బయటికి పోయిండు, ఇప్పుడు ఈ టైంకి రాని ఒక మెసేజ్ చూసిన, అదొకటి. మళ్ళా ఇగో ఆయన ఇంట్లో ఉన్నాడు, ఫోన్ చూస్తే ఏ రాత్రి 2 గంటలకు పెట్టినావు నువ్వు ఫోన్ చూస్తారు మేడం, వాళ్ళు చూస్తారు. ఉంటే నిజాలు ఒప్పుకోమ్మా సార్ మీరు చూడండి ఫోన్, నా ఫోన్ లేని మెసేజ్ బిడ్డుండే మేడం, చిన్న బిడ్డుండే నాకు, అదే మంచిగా హెల్త్ వాళ్ళని చెప్పేసి బ్యాకప్ చేసినావా మెసేజ్ లని. ఏడా సార్ ఫోన్ వల్ల కొట్టేసింది, ఫోన్ వల్ల కొట్టింది సార్ ఆమె. అదేంది కోపం మంచిగా కొట్టమని చెప్పావు కదా, ఫోన్ పగిలిందా లేదా? తమ్ముడికి ఇచ్చాను సార్ మేడం, ఇచ్చాను. బాగా చేశారు, దాంట్లో ఉంటే చూపెడతాను నేను సార్ వాళ్ళకి మేడం వాళ్ళకి చూపిస్తాను. నువ్వు పగలు తనే పలగొట్టాడు మేడం. సరే మేడం ఇప్పుడు ఒప్పుకుంటా మేడం, మేడం ఇప్పుడు ఒప్పుకుంటా. మచ్చలు ఉన్నాయని చెప్పారు కదా, అవి నేనే కొట్టినా. కానీ ఆమె చెప్పింది కదా కట్టేసి కొట్టినా అని, అది కుక్క పిల్లనా మేడం లేకపోతే కోడి పిల్లనా కట్టేసి మెడగోయి నీకు జస్ట్ కొట్టినా అంతే. నువ్వెందుకు అంత హైపర్ గా ఉన్నావు, ఏమైనా డ్రింక్ చేసి వచ్చావా? మేడం పెళ్లి చేసుకున్నోనికి మళ్ళా పిల్లము రంకు సంబంధం పెట్టుకుంటే ఆయనకి అర్థమవుతుంది బాధ ఏందనేది. జంప్ చేస్తారా? జంప్ అంటే ఉంటుంది సార్ మళ్ళీ టెన్షన్. సరే మీకేమన్నా ఉన్నాయా? మాకేముంటాయి మేడం, మాకేం లేవు. అయ్యో ఇందాక ఏదో సంబంధం గురించి మాట్లాడావు కదా, మీకేమన్నా ఉన్నాయా? నాకేం లేవు మేడం. ఏమ్మా మీ ఆయన మీద మీకేమైనా అనుమానం ఉందా? అనుమానం లేదు మేడం, టార్చర్ ఒకటే. క్రూయాలిటీ అదమ్మా పెళ్ళైనటువంటి కొత్తలో అతను కింద నుంచి గుడ్ బై చెప్తున్నప్పుడు అది చాలా అసందర్భమైనటువంటిది, అడగకూడదు దాని గురించి కూడా. కానీ ఏంటి ఎవరో వైపు గుడ్ బై చెప్తున్నావు అంటే ఏంటి? లేదు సార్ అది నేను చేయలేదు, అసలు అబద్ధం చెప్తున్నాడు తను, అసలు ఏది లేదు అసలు. ఇప్పుడు మీ ఆయనకి చెప్పావా? ఆయన కిందే ఉన్నాడు కదా. ఏదైనా డ్రెస్ వేసుకుంటే ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు, అంత తయారై ఎట్లా అవుతున్నావు, నువ్వు ఎవరైనా వస్తున్నారని చెప్పారా నీకు అని అంటాడు. తమ్ముడు నువ్వు పెట్టలేదా మ్యాట్రిమోనీ దాంట్లో? నేను పెట్టలేదు సార్, నేను నిజంగా పెట్టలేదు. ఆ అమ్మాయికి ఏం అవసరం అయ్యా, బంగారంలా ఉన్నావు పిల్లోడివి నువ్వు ఉండగా ఇంకా అప్పుడే నిన్ను పెళ్లి చేసుకుని నీట. అదే మేడం ఈ బంగారం ఉన్నాక దానికి వెండెందుక నేను అంటున్నా, ఈ బంగారం ఉన్నాడు కదా వెండెందుకు దానికి. అదే నువ్వు అడగాలి ఆ క్వశ్చన్. చెప్పలే మేడం, చెప్పలేదు కదా ఎందుకు. నువ్వు చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగావా లేదంటే మీ పేరెంట్స్ తోనే పెరిగావా? హాస్టల్లో పెరిగినా మేడం. హాస్టల్లో. మీ పేరెంట్స్ ఎందుకు మీతో కలిసి లేరు? యాక్చువల్ గా అమ్మా నాన్న అత్త మామ అందరూ ఉండాలి కదా ఒకే చోట. తను మంచోడైతే ఎందుకుంటారు మేడం? పుట్టినప్పుడు కొంచెం ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేసి అట్లా అయింది మేడం. అది పోన్లే బాబు, మా ప్రయత్నం ఫలించింది. ఎవరిని ఏమైందన్న? ఏమో మేడం, ఏమో సార్ ఏం చెప్తాం. ఎవరిని మెంటల్ హాస్పిటల్లో పెట్టారు? చిన్నప్పుడు డాడీ వెళ్ళిపోయాను సార్. అమ్మ ఒక్కతే అయిపోయింది. చిన్న పంచాయతీ ఉంటే పోయినప్పుడు వాడు ఒకటి నా తలకే వాళ్ళ కొట్టిండు. అయ్యో, అప్పుడు పెట్టినారా హాస్పిటల్లో? నిన్ను పెట్టిరు సార్. ఇప్పుడు మంచిగా ఉన్నా, ఇది వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. కాదు, మందు అలవాటు ఎప్పటి నుంచి ఉంది? మందు అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది సార్ నాకు. చిన్నప్పటి నుంచి ఉంది. ఇంకేమైనా ఉన్నాయా? గాంజా గింజా అట్లాంటివి ఏం లేవు సార్. సిగరెట్ అవేం లేవు సార్. ఏమ్మా ఇంతేనా? మందు అలవాటు, అనుమానిస్తాడు, కొడతాడు, ఇంతే మేడం. అసలు అనుమానించడం అంటే మామూలు కదా. గ్రీన్ కలర్ డ్రెస్ వేస్తే ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు మీరు? మాట్లాడతాడు మేడం. రెడ్ వేస్తే మరి రెడ్ వేసుకుని తిరిగితే అయిపోయేది రోజు. అలా మాట్లాడతాడు మేడం. అసలు మహేశాంత్ వీడియో కాల్ మాట్లాడినావు, అది చెప్పు మళ్ళా. ఎవరు వీడియో కాల్ మాట్లాడినావు కదా మహేశాంత్ తోటి, అది చెప్పు మళ్ళా. ఎంతకాలం అయింది మహేష్ తో ఫోన్ మాట్లాడి? ఎంతకాలం అయింది? 2 సంవత్సరాల నుంచి ఉంది మేడం. నువ్వు మెసేజ్ పెట్టావు కదా, మరి మెసేజ్ పెట్టినందుకు నేనే నా ఫోన్ నేనే కదా మాట్లాడాలి. పోరిని పెట్టుకుని ఆ పనులు చేస్తున్నావు వల్ల నీకు ఉన్నదా? నువ్వెందుకు మెసేజ్ నువ్వెందుకు మెసేజ్లు పెట్టావు సార్? నేను ఫోటోగ్రాఫ్ అండి సార్. నేను పొద్దున పోతే ఇప్పుడు కోసం నాకు తెలియదు సార్. ఒక్కొక్కసారి 2-3 రోజులు షూట్ ఉంటుంది, 1 వీక్ ఉంటుంది, నెల ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.